హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ ఎపిసోడ్ చూసాక మీకెవరికైనా తనుజకి అన్యాయం జరిగింది. తనుజకి డిస్‌క్వాలిఫై చేయడం చాలా తప్పు. సంచాలకులు తనుజకి ఛాన్స్ ఇచ్చి అంటే తనుజ త్రూ ఔట్ టాస్క్ కంప్లీట్ చేసింది కాబట్టి ఆమెను కెప్టెన్సీ కంటెండర్‌గా చేసుంటే బాగుండని మీకెవరికైనా అనిపించిందా? నాకైతే అనిపించలే. తనుజకి ఎక్కడ కూడా అన్యాయం జరిగిందని నేనైతే అనుకోవట్లే. కానీ ఒక సో కాల్డ్ రివ్యూవర్ అదేందో నాకర్థం కాదు. తనుజకి అన్యాయం జరిగిందని చెప్పి ఒక రీల్ తయారు చేసి దానికి ఒక సాడ్ బీజీఎం యాడ్ చేసి సంచాలకులు తనుజకి చాలా క్లోజ్. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఉంది. సో ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఎలాగో టాస్క్ కంప్లీట్ చేసింది కాబట్టి ఆమెను కంటెండర్‌షిప్‌ని చేస్తే బాగుండని చెప్పి ఇలా భజన చేస్తున్నట్టు నాకర్థం కాలే. అంటే అక్కడ ఆడిన సుమన్ శెట్టి ఏమైపోయినా పర్లేదా? అంటే సుమన్ శెట్టికి అన్యాయం చేసి తనుజకి న్యాయం చేయాలా? ఎందుకు అంటే సంచాలక్‌గా ఉన్న కళ్యాణ్‌కి అండ్ ఇమ్మాన్యుయల్‌కి తనుజకి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది కాబట్టి ఆమెకు ఫేవరిజం చేయాలంట. ఇలా ఎలా అంత పెద్ద రివ్యూవర్ అయ్యి ఉండి ఒక సీజన్ వెళ్ళొచ్చి మరి తనుజకి న్యాయం చేస్తే బాగుండు. తనుజకి అన్యాయం జరిగింది పాపం ఆమె వెళ్లి వాష్‌రూమ్‌లో ఏడ్చింది. బయటకొచ్చి ఏడ్చింది. చాలా కష్టపడ్డది. ఆమెకి వీళ్ళొక ఛాన్స్ ఇస్తే బాగుండు. ఎలా ఇస్తారు? అలా ఎలా ఇస్తారు? ఇప్పుడు రీతు చౌదరి డిమాండ్ పవన్‌కి కెప్టెన్సీ టాస్క్‌లో ఫేవరిజం చేస్తే మనమే గదా! నానా తిట్లు తిట్టింది. మనమే గదా! దుమ్మెత్తి పోసాం లిటరల్లీ రీతు చౌదరి మీద. మళ్ళీ అదే మిస్టేక్ సంచాలకులు ఎందుకు చేస్తారు? చేస్తే ఇద్దరిని డిస్‌క్వాలిఫై చేస్తారు. అంతే గాకుండా ఫౌల్ గేమ్ ఆడినా సరే ఆమె టాస్క్ కంప్లీట్ చేసింది కాబట్టి అండ్ తనుజకి, ఇమ్మాన్యుయల్‌కి, కళ్యాణ్‌కి మధ్య బాండింగ్ ఉంది కాబట్టి ఆమెనంటే కెప్టెన్సీ కంటెండర్‌గా చేయాలంట. ఇంత ఫేవరిజం ఏందంటే మీరొక రివ్యూవర్ అయ్యుండి మీరింత ఓపెన్‌గా తనుజకి ఫేవరిజం చేయమని చెప్తున్నారు. ఆమెకెక్కడ అన్యాయం జరిగింది? ఆమె టాస్క్‌లు ఆడకపోగా కంప్లెయింట్స్ చేయడమే ఎక్కువ. ఏమనంటే నన్ను ఫ్లోరస్ అని గోరుతో గీరిందని, ఏడవడం నాన్న నాన్న అని చెప్పి చిరాకు తెప్పించడం. ఆమె ఎక్కడైనా ఫుల్ ఫ్లెడ్జ్‌గా టాస్క్ ఆడిందా? ఎప్పుడు చూడు కంప్లెయింట్స్. ఎప్పుడు చూడు కంప్లెయింట్స్. ఆమె ఏడవడం గాకుండా ఆమొచ్చి సరే వాష్‌రూమ్‌లో ఏడ్చింది బయటకొచ్చింది. ఆమేమంటుంది? నేను ఫౌల్ గేమ్ ఆడాం. ఇద్దరం ఫౌల్ గేమ్ ఆడాం గదా! కన్సిడర్ చేయొచ్చు. ఇంత కష్టపడి ఇక్కడి దాకొచ్చాము. నన్ను కంటెండర్‌షిప్‌గా కన్సిడర్ చేయొచ్చుగా అనింది. దానికి బదులు ఇద్దరం ఫౌల్ గేమ్ ఆడాము. ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగినా బాగుండేది. అప్పుడు సంచాలకులు ఏమన్నా ఆలోచించి బిగ్ బాస్‌ని ఏమన్నా అడిగి వాళ్ళొక డిసిషన్ తీసుకునేవాళ్ళేమో. అలా గాకుండా ఇద్దరం ఫౌల్ గేమ్ ఆడాం కాబట్టి నాకొక ఛాన్స్ ఇవ్వమని చెప్పడం ఎంత కరెక్టు? అది దానికి ఇంకా ఈ సో కాల్డ్ రివ్యూవర్ సపోర్ట్ చేయడం నేను ఇంకా ఆశ్చర్యపోయినా. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకు సడెన్‌గా ఇంత తనుజ భజన? ఏందో ఏమో ఈ మధ్య అసలు ఏది అంటే రీతు చౌదరి డిమాండ్ పవన్‌కి ఫేవరిజంగా సంచాలకులుగా చేస్తే తప్పుపట్టిన వాళ్ళే, ఇప్పుడు తనుజకి అండ్ ఇమ్మాన్యుయల్‌కి, కళ్యాణ్‌కి మధ్య బాండింగ్ ఉంది. అట్‌లీస్ట్ అలా చూసైనా ఆమెకు చాలా కష్టపడ్డది కాబట్టి కంటెండర్‌షిప్‌గా ప్రకటించుంటే బాగుండేదని చెప్తున్నారు. ఇదేం లాజిక్కు? ఇక్కడెక్కడ అన్యాయం జరిగింది? ఆమెకు ఆడడం చేతగాక ఆమె ఫౌల్ గేమ్ ఆడి, ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తే ఆమెకు ఛాన్స్ ఇవ్వమని చెప్పడం నాకైతే అస్సలు నచ్చలే. మీకేమనిపించింది? నాకు ఎక్కడ కూడా తనుజకి అన్యాయం జరిగింది నాకనిపించలే. నా పర్సనల్ ఒపీనియన్ తనుజ ఫౌల్ గేమ్ ఆడింది. డిస్‌క్వాలిఫై చేసింది. అది అక్కడి వరకు పర్ఫెక్ట్‌గా ఆడారు. నాకైతే నచ్చింది. మీకేమనిపించింది? మీరేమనుకుంటారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి వర్సెస్ ఫ్లోరస్ అని. రీతు చౌదరి అక్కడ కరెక్ట్ గానే ఆడింది. ఆమె అక్కడ స్ట్రాటజీ ప్లే చేసింది. వాంటెడ్‌లీ ఫ్లోరా సాయిని ఏదో ఆమెను బ్లేమ్ చేయాలని ట్రై చేసిందే తప్ప, నేను రీతు చౌదరిని అది గేమ్ స్ట్రాటజీ అంటాను తప్ప అక్కడ ఎక్కడ తప్పు పట్టదలుచుకోలేదు. ఎందుకంటే రీతు చౌదరి, శ్రీజ అలాగే ఫ్లోరా సాయిని ఒక టాస్క్ ఆడతారు. బాల్ టాస్క్ ఆడతారు. ఆ టాస్క్‌కి సంజన గారు సంచాలకు బయట సంజన గారు ఉంటారు. బాల్ అనేది లోపలికి ఇసిరితే ఆ నెట్ లోపలికి ఇసిరితే వాళ్ళు ముగ్గురు ఫైట్ చేసి ఎవరైతే బాల్ పట్టుకొని బయటకొస్తారో వాళ్ళకే ఆ బాల్ అన్నట్టు. ఆ టాస్క్‌లో శ్రీజ, రీతు చౌదరిని హోల్డ్ చేస్తే ఆ రోజు ఫ్లోరా సాయిని బాల్ పట్టుకొని బయటకొచ్చింది గదా! మరి అక్కడ స్ట్రాటజీనే గదా! అక్కడ మరి అప్పుడు రీతు చౌదరికి అన్యాయం జరిగింది. అయ్యో పాపం వీళ్ళందరూ కలిసి రీతు చౌదరి మీద పడ్డారు. అక్కడ ఫ్లోరా సాయికి బెనిఫిట్ వచ్చిందని చెప్పి ఎవరైనా అన్నారా? ఇట్స్ ఎ గేమ్ స్ట్రాటజీ తప్పేం లేదని చెప్పి అందరూ అన్నారు. ఆ గేమ్‌లో గూడా రీతు చౌదరి ఫెయిర్‌గానే తీసుకుంది. ఆమేమి ఇక్కడ క్వెషనింగ్ చేయలే గదా! తన ఎఫర్ట్స్ తన 100% ఎఫర్ట్స్ ఇచ్చింది తప్ప ఎవరిని బ్లేమ్ చేయలే. నాకు అన్యాయం జరిగింది. నన్ను ఎలా హోల్డ్ చేసారని చెప్పి ఎక్కడ అడగలేదు గదా! మరి అలాంటప్పుడు ఇక్కడ రీతు చౌదరి ఫ్లోరా సాయిని ఒక స్ట్రాటజీ ప్లే చేసి ఆమెను కొంచెం సైడ్‌కి నెట్టి వెళ్ళింది. తప్పేముంది అందులో? అది స్ట్రాటజీ. దాంట్లో ఎక్కడ ఫిజికల్ అవ్వలేదు గదా! తను చేయి పట్టుకొని ఎక్కడ ఆపలేదు గదా! అక్కడ రీతు చౌదరికి శ్రీజ పట్టుకున్నప్పుడు స్ట్రాటజీ అయినప్పుడు, ఇక్కడ రీతు చౌదరి ఫ్లోరా సాయిని హోల్డ్ చేసి ఎళ్ళిపోవడం తప్పేమవుతుంది అందులో? ఎందుకు వాంటెడ్‌గా రీతు చౌదరి మీద ఇంత నెగెటివ్ జేయడం, ఇంత నెగెటివ్‌గా ఎక్కడం ఎందుకు? ఆమె నెగెటివ్ కంటెంట్ ఇస్తుంది. ఓకే. నెగెటివ్ మీన్స్ పులిహోరలోకెళ్ళిపోయింది. పులిహోర కలుపుతుంది. ప్లస్ ఆ డిమాండ్ పవన్‌కి ఫేవరిజంగా సంచాలకులుగా చేసింది. అక్కడి వరకు ఓకే. మీరు అక్కడి వరకు జడ్జ్ చేసుకోండి. టాస్క్‌ల పరంగా రీతు చౌదరి ది బెస్ట్ ఇస్తుంది. నేను అదే అంటున్నా. ఇదే రీతు చౌదరి ఫ్లోరా సాయి విషయంలో అదే అంటుంది. మీరు ఆ రోజు బాల్ టాస్క్‌లో నన్ను హోల్డ్ చేశారు కండి. మరి అప్పుడు మీకు తప్పు అనిపించింది. నేను ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తే మీకెందుకు తప్పు అనిపిస్తుంది అన్నది. తప్పేం లేదు.
టాస్క్‌లో స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. అది ఫెయిర్ స్ట్రాటజీనే. నాకైతే ఎక్కడ కూడా రీతు చౌదరి తప్పు పట్టదలుచుకోలేదు. నాకైతే టూ గుడ్ అనిపించింది. ఈ యొక్క వాంటెడ్‌గా ఆమెను నెగెటివ్ చేస్తే నేనేం చేసేది లేదండి. కాకపోతే రీతు చౌదరి టూ గుడ్ బాగా ఆడింది. నాకైతే నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆడితే నిజంగా 2 సింహాలు ఆడినట్టు అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ మొన్న ఎపిసోడ్‌లో కళ్యాణ్ వన్ మ్యాన్ షో అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయల్ వన్ మ్యాన్ షో. ఎంతమంది పట్టినా సరే ఆ బాల్ కోసం ఇస్తున్న ఎఫర్ట్స్ ఉన్నాయి చూసారా? నెక్స్ట్ లెవెల్. హి ఈజ్ ఆల్ రౌండర్. కామెడియన్, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు. టాస్క్‌ను అంచనా వేస్తున్నాడు. స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు. టాస్క్ ఎలా ఆడాలో కూడా తనకు తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఇమ్మాన్యుయల్ ఆల్ రౌండర్. మంచిగా ఆడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. అండ్ కళ్యాణ్‌తో ఉంటే ఇమ్మాన్యుయల్‌కి వచ్చిన పెద్ద గ్రాఫ్ పెరిగేది ఏం లేదు. కానీ కళ్యాణ్ ఇమ్మాన్యుయల్‌తో ఉంటే మాత్రం ఖచ్చితంగా అతని గ్రాఫ్ ఇంకా పెరుగుతది. ఇప్పట్లో వీళ్ళిద్దరి పేరు విడదీసేంత స్టామినా ఎవరికీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ డీమాన్ పవన్ కూడా బరిలోకి దిగి డీమాన్ పవన్ కూడా టాస్క్‌లు ఆడితే వీళ్ళకి అపోజిట్‌గా ఆడితే వీళ్ళ పేరుని ఏమన్నా విడగొడతారేమో తప్ప వీళ్ళు టూ స్ట్రాంగ్ ఉన్నారు. వీళ్ళకి అసలు అడ్డు అదుపు అనేది లేదు. వీళ్ళని డామినేట్ చేసే పేరు అనేది ఇప్పటి వరకు హౌస్‌లో లేదు. నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ ఆ పేరులాగా ఉంది వీళ్ళిద్దరి మధ్య. మంచిగా ఆడుతున్నారు. టూ గుడ్. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. ఇద్దరి మధ్య కుళ్ళు, కుతంత్రాలు నాకన్నా ఎక్కువ ఇతనికి ఫేమ్ వస్తది. నేను డౌన్ అవుతాను అట్లా ఏమీ లేదు. ఇద్దరు బాగా ఆడుతున్నారు. త్రూ ఔట్ టాస్క్‌లు ప్రతిది బాగా ఆడుతున్నారండి. టూ గుడ్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళిద్దరు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతది. వీళ్ళిద్దరి గ్రాఫ్ ఇంకా వెళ్ళిపోతది. కళ్యాణ్‌కి ఎక్కువ బెనిఫిట్ అవుతది. ఒకవేళ ఇమ్మాన్యుయల్ ఇలాగే ఉంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇకపోతే నాకు సంజన గారైతే నచ్చలేదండి. నీ టీమ్ ఓడిపోయినా సరే నువ్వు నీ ఎఫర్ట్స్ ఇవ్వాలి. బిగ్ బాస్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే నువ్వు గెలిచావా ఓడిపోయావా సెకండ్ ఆప్షన్. బట్ నీ ఎఫర్ట్సే చూస్తారు. ఎఫర్ట్స్ ఈజ్ మ్యాటర్. నీ టీమ్ ఓడిపోయిందని చెప్పి నువ్వు పక్క టీమ్‌కి సపోర్ట్ చేస్తా అది కూడా అలా నువ్వు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు రాముని, ఇటు సుమన్ శెట్టిని కూర్చోబెట్టి మన టీమ్ ఓడిపోతుంది. నేనైతే ఇమ్మాన్యుయల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా వల్ల ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ వెళ్ళిపోయిందని చెప్పి చేసి ఉన్నా సరేలే అనుకోవచ్చు. అదేం చెప్పకుండా ఆళ్ళతో పాటే ఉండి ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు పర్టిక్యులర్‌గా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే బర్నీ గారు సంచలనంగా ఫెయిల్ అని అనుకుంటా. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసిషన్స్ ఇచ్చాడు. మళ్ళీ డిసిషన్స్ మార్చుకున్నాడు. నాకు నచ్చలేదు. ఎందుకంటే బాల్ ఎళ్ళాలి. బాల్‌ను శ్రీజ ఏదో జస్ట్ హ్యాండ్‌తో టచ్ చేసి ఇక్కడ లైన్‌ని కాళ్ళతోని టచ్ చేస్తే ఎలా కన్సిడర్ చేస్తారు? అది తప్పు కదా! నాకు ఆ డిసిషన్ నచ్చలేదు. బట్ తర్వాతైనా దాన్ని రియలైజ్ అయినప్పటికి కూడా నాకెందుకో సంచలనంగా బర్నీ గారు ఫెయిల్ అని అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శ్రీజను చాలా మెచ్చుకోవాలి. తనకు ఛాన్స్ వస్తే ఎంతైనా అంతగా ముందుకు దూసుకెళ్తుంది. శ్రీజ ఇంకొంతకాలం ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఏమనిపించింది ఓవరాల్‌గా ఎపిసోడ్ చూస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.